ఓఫిరే గారికి వందనాలు. ఈయన చాలా ప్రశ్నలు పంపించారు సార్. మొదటి ప్రశ్నగా, అపోస్తలుల కార్యముల గ్రంథం 8వ అధ్యాయంలో ఫిలిప్పు సువార్త ప్రకటించి సమరయ వారికి మరియు ఐథియోపియుడైన నపుంసకుడికి బాప్సాలు ఇచ్చాడు. కానీ ఫిలిప్పును రొట్టెలు పంచిపెట్టుటకు అపోస్తలు నియమించారు అని అపోస్తలుల కార్యం గ్రంథం 6వ అధ్యాయంలో ఉన్నది. ఆ తర్వాత అపోస్తలు ఫిలిప్పుకు బాప్సాలు ఇవ్వడానికి అధికారం ఇచ్చారా? ఈ విషయాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? ఈ విషయంలో స్పష్టత ఇచ్చారు. ఆ తర్వాత ఇవ్వలేదు, అప్పుడే. ఇప్పుడు ఇక్కడ విషయం ఏంటంటే, రొట్టెలు పంచిపెట్టడానికి వేరే అభిషేకం కాదు. అక్కడ చాలా గొప్ప సత్యం దాగి ఉంది. ఏంటంటే, సువార్తికుని కానీ అభిషేకించారు. అయితే దేవుని మందిరంలో ఎంగిలి విస్తరాకులు ఎత్తేయడానికి కూడా అభిషిక్తులే కావాలనే కాన్సెప్ట్ అది. ఏ విలువ లేనోళ్ళు, పిలుపు లేనోళ్ళు, అభిషేకం లేనోళ్ళు గుడి మందిరం ఊడవాలి, తుడవాలి, గిన్నెలు కడగాలి, అన్నం వడ్డించాలి, విస్తరాకులు తీసేయాలి. వాళ్ళు సామాన్యులు. అభిషిక్తులు ఎప్పుడు పులిపిట్ మీదనే ఉండాలి అనుకుంటున్నారు. పరిచర్య చేయడానికి కూడా అభిషేకించబడ్డోళ్ళే చేశారు ఆ రోజుల్లో. ఈ 7 ముందు సువార్తికులుగానే వాళ్ళు అభిషేకించబడ్డారు. వాళ్ళు ఈ పప్పుచారు పోయడం, అన్నం వేయడం, నీళ్లు పోయడం, ఇస్తరాకులు తీయడం చేశారు. అది ఓకే సార్.